సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు శ్రీ లక్ష్మి టిఫిన్స్ మీల్స్ కర్రీస్ బిర్యానీస్ పలావ్ ఒకటి నల్లగండలో ఉన్నదన్నమాట. అది బిహెచ్ఎల్ నుంచి నల్లగండ్ల మీదుగా తెల్లాపూర్ వస్తే ఓఆర్ఆర్కి వెళ్ళే రోడ్లో ఉన్నది. సో అక్కడ స్విగ్గీ అండ్ జొమాటో ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. దాని మీద ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మీల్స్ దొరుకుతుంది. అలాగే క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మనం వాడు ఏ విధంగా ఉందన్నది మీకు తీసుకు చూపిస్తాను. సో అయితే చూశారు కదా, శ్రీలక్ష్మి టిఫిన్స్ మీల్ సెంటర్లో ఈ విధంగా ప్రజలు ఏ విధంగా ఆస్వాదిస్తారు కస్టమర్స్. సో మనం మిగతా వివరాలన్నీ వాడని అడిగి తెలుసుకుందాం. మీరు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైమా మీరు రెగ్యులర్గా వస్తుంటారు? వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వస్తున్నాను. ఓకే. ఫుడ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మన సిటీలో ఎందుకంటే చాలా టాప్ రేట్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి? ఫుడ్ టేస్ట్ బాగానే ఉన్నాయి. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది టేస్ట్. ఓకే. ఇంకా మా కొలీగ్స్తో పాటు వస్తూ ఉంటాను ఇక్కడికి. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నేను యాక్చువల్గా నేను క్యాజువల్గా ఒకసారి వచ్చి వెజిటేరియన్ తిన్నాను, నాకు చాలా బాగుంది. ఓకే. అట్లనే వేరే వాళ్ళు కూడా అడిగి తెలుసుకుంటే ఎట్లా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ పోయినా ఎక్కువ రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అవును. అందరు అన్ని చోట్ల ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ కానీ రీజనబుల్ రేట్స్లో ఉండి బాగున్నప్పుడు మనం కోరుకుంటాం ఎవరైనా సార్. సో అట్లా కోరుకున్నాక నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. బాగానే ఉందండి. నేను నిన్న వచ్చాను, ఈ రోజు వస్తున్నాను సెకండ్ డే. ఓకే. మనం ఎందుకు ఛానల్ చూపించకూడదు, వాళ్ళు ఎందుకు మనం ఎంకరేజ్ చేయకూడదు అన్నట్టుగా నేను చూస్తున్నాను. మీ పేరు? నిఖిల్. నిఖిల్. థ్యాంక్ యూ. అయితే కస్టమర్స్ రివ్యూ చూశారు కదా. సో మిగతా వివరాలన్నీ కూడా మనగా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, క్యాటరింగ్ సదుపాయాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు ఏంటంటే భోజన ప్రియులు అన్నది చెప్పుకోవడానికి అందరికీ తినాలని ఉంటుంది, కానీ సరైన రేట్లో మనకి అందుబాటులో లేని వలన కొంతమంది తినలేకపోతున్నారు. అట్లాంటిది ఇక్కడ మనకి తెల్లాపూర్ నుంచి ఓఆర్ఆర్ వెళ్ళే దారిలో హెచ్ విల్లాస్కి ఆపోజిట్ ఒకటి శ్రీ లక్ష్మి టిఫిన్స్ అండ్ మీల్ సెంటర్ ఉంటుందన్నమాట. ఆ మీల్ సెంటర్లో ఆల్రెడీ నేను భోజనం చేయడం జరిగింది. వెజిటేరియన్ మీల్స్ చాలా బాగుంది. ఎందుకంటే రీజనబుల్ రేట్స్లో కూడా అనిపించింది నాకు. ఎక్కడికైనా కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి తినడానికి. సో ఆ విషయమే ఇక్కడ ఏమేమి వీళ్ళ దగ్గర దొరుకుతాయి, టిఫిన్లు కానీ లంచ్ కానీ క్యాటరింగ్ అదర్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అడిగి ఎవరైతే ఓనర్ గారు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంది. నమస్తే అండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఇది స్టార్ట్ చేసి 25 డేస్ అవుతుందండి. ఇవాళ ఇక్కడ ఏరే 25 ఇయర్స్ కాదు, వేరే చోట అంటే మన ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి నల్లగండ్ల అండి. నవోదయ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది నల్లగండ్ల. ఇక్కడ వచ్చేసి 25 డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. నల్లగండ్లలో దాదాపు మేము ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్నాము. మా సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మదీనాగూడలో 2-3 ఇయర్స్ అవుతుంది. ఇది ఒక థర్డ్ బ్రాంచ్ రీసెంట్గానే స్టార్ట్ చేసాము. 25 డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. 25 డేస్, అది ఇయర్స్ అన్న 10 పడింది అవుట్. అందుకే సో 25 డేస్. సో నేను అబ్జర్వ్ చేసిందంటే 25 డేస్లో కూడా పికప్ అయితే బాగా అయింది అనుకుంటున్నాను. చాలా మంచి రెస్పాన్స్, చాలా రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏంటంటే మేము ఈ ఏరియాలో నల్లగొండ నుంచి ఎవరైనా విజయవాడ కానీ బెంగళూరు కానీ వేరే ఓఆర్ఆర్ ఎక్కాలనుకుంటే
ఇది చాలా యాక్సెసిబుల్లో ఉన్నది. అవును. కాకపోతే రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉంది. అవును. సో అయినా కూడా మీరు ఏదైనా పార్సల్ వాళ్ళు ఏదైనా లాంగ్ వెళ్ళే వాళ్ళకి పార్సల్ ఫెసిలిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? చేస్తామండి. పార్సల్స్ ఉన్నాయి. పార్సల్స్ మనకి ముందు ఏమైనా కాల్ చేసి వాళ్ళు ఇలా పలానా పార్సల్ చేసి ఉంచండి మనం పార్సల్స్ కూడా చేసి రెడీగా ఉంచుతాము. అయిన తర్వాత మీరు పేమెంట్ చేసి పార్సల్స్ కూడా తీసుకోవచ్చు. అయితే మేము మా ఛానల్లో మీ నెంబర్ ప్రెజెంట్ Provide చేస్తే చేయండి. మీకు కంపల్సరీగా ఆర్డర్ ఖచ్చితంగా. ఏమైనా వస్తే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది, నైట్ ఎన్ని గంటల వరకు మీది? అసలు మార్నింగ్ మనది ఏంటంటే శ్రీలక్ష్మి టిఫిన్స్, మీల్స్, బిర్యానీస్, పులావ్స్ అండి కంప్లీట్ అన్నమాట. మార్నింగ్ మనకి 6:30 నుంచి ఈ నైట్ 12 వరకు ఉంటూనే ఉంటుంది. మార్నింగ్ 6 అంటే మార్నింగ్ 6 to 12 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. టిఫిన్స్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత మనకి మధ్యాహ్నం లంచ్ ఐటమ్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు లంచ్ ఉంటుంది. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, బిర్యానీస్, కొంతమంది రోటీస్ తింటారు, అలా అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కర్రీ పాయింట్స్, ఎవరైతే కర్రీస్ అవి వండుకోలేక ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళందరికీ కర్రీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. కర్రీ పాయింట్. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ 4 to 4:30 నుంచి 8 వరకు స్నాక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఎలాంటి మిరపకాయ బజ్జీలు, పునుగులు, చిన్న చిన్నవి ఇలా స్నాక్స్ ఉంటాయి, స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ కర్రీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 6 నుంచి పరాటా, మళ్ళీ కర్రీస్, బిర్యానీ, మళ్ళీ సేమ్ సెక్షన్. అలా మార్నింగ్ నుంచి నైట్ 12 వరకు మనకి ఇది కొనసాగుతుంది, కంటిన్యూగా ఉంటుంది. సో ఓనర్ గారు మనకు అన్ని వివరాలు డీటెయిల్గా ఇచ్చారు కదా. సో ఇప్పుడు తెప్పించిన మీల్స్ తినడం జరిగింది. అది కూడా ప్యూర్ వెజిటేరియన్ అనమాట నేను తినది. ఇక నేను ఈ విషయాలు అయితే నేను చెప్పలేను అనమాట. ఎందుకంటే అంత సూపర్ 100 రూపీస్లో ఇన్ని కర్రీస్ తోటి ఈ మాత్రం ఇస్తున్నారంటే ఈ ఏరియాలో ఎక్కడ నేను చూడలేదన్నమాట. అదేవిధంగా మనకి మీకు 100 రూపీస్లో వెజిటేబుల్ మీల్స్, 120కి నాన్ వెజ్, అట్లానే 140కి చికెన్ బిర్యానీ. సో ఇంకా అడిగాను ఏంటంటే వాళ్ళు క్లియర్గా మనకు చెప్పారనమాట. క్యాటరింగ్ ఫెసిలిటీస్ వస్తే మినిమం 280 విత్ ఆల్ కర్రీస్, అండ్ ఏమైనా నాన్ వెజ్ కావాలంటే 380. అది నాన్ వెజ్లో ఓన్లీ 1 కర్రీ కాకుండా అదర్ కర్రీస్ ఇంక్లూడ్ చేయాలంటే 480. అంటే బడ్జెట్లో, ఫ్రెండ్లీ బడ్జెట్లో క్యాటరింగ్ సదుపాయం కూడా ఉందని అన్నారనమాట. ఇక్కడికి వచ్చి తినడం వాళ్ళకే కాకుండా క్యాటరింగ్ వాళ్ళు కూడా మినిమంలో వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. అయితే ఒకటి ఇక్కడ మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ విధంగా ఈ చెల్లాపూర్ ఏరియాలో మనకు దొరుకుతుందంటే ఇది నేను చెప్పడమే కాదు, మీరు ఒక్కసారి వచ్చి మీరు తిని మీరు బాగుండి మీరు మాకు రివ్యూలో ఒకసారి మీరు మా ఛానల్కి మీరు కామెంట్ రూపేణ తెలియపరిస్తే అది ఒక ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ హోటల్కి ఒక విధంగా మనం సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది. సో అయితే వీడియో చూశారు కదా, మీకు నచ్చే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అయితే మీరు ఏ విధంగా ఉన్నది నేను కామెంట్ రూపేణ తెలియపరిస్తే నేను ఇంకా ముందు ఇట్లాంటి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా అట్లీస్ట్ కామెంట్ రూపేణ తెలియపరిస్తే అది నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఫర్దర్ మంచి వీడియోలు నేను పెట్టడానికి ముందుకు రావడానికి నాకు అవకాశం ఉంటుంది.